సాగునీటి కోసం పెద్దపల్లి జిల్లా మంథని రైతులు ఆందోళనకు దిగారు. కొన్నేళ్లుగా పోతారం గ్రామ రైతులు ఎస్ఆర్ఎస్పీ మెయిన్ కెనాల్ డీపీ నుంచి వచ్చే కాలువల ద్వారా పంటలు సాగు చేస్తున్నారు. అయితే పోతారం గ్రామంలోని సోలార్ పవర్ ప్లాంట్ యాజమాన్యం కాలువను ఆక్రమించి సాగునీరు అందకుండా చేస్తోందని రైతులు ఆరోపించారు. కోర్టు ఆదేశాలిచ్చినా నీళ్లు ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఈ మేరకు సోలార్ పవర్ ప్లాంట్ ముందు ఆందోళనకు దిగారు. అక్కడ మిడిల్ అక్కడికి ఉంటుంది. మూసేసిన కాల్వను సోలార్ యాజమాన్యం పైన శ్రీ దుద్దిల్ల శ్రీధరబాబు మంత్రి గారు న్యాయం చేయాలి. పెద్దపల్లి జిల్లా మంథని మండలం పోతారం గ్రామం వ్యవసాయ భూమి ఎస్ఆర్ఎస్పీ కాలువ నుండి ఒక్క చుక్క కూడా నీరు రానివ్వకుండా సోలార్ రెన్యూ పవర్స్ అండ్ పూర్వాంచల్ సోలార్ ప్లాంట్ వాళ్ళు కాలువని కబ్జా చేసి ఆక్రమించడం జరిగింది. కలెక్టర్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. దానికోసం పైప్ లైన్ నామకేవాస్ చేశారు. అందులోకి ఒక చుక్క వాటర్ కూడా రావడం లేదు. దాన్ని మళ్ళీ ఓపెన్ కెనాల్గా మా కెనాల్ మాకు ఇవ్వాలి అని అధికారులకు కంప్లైంట్ చేయగా వాళ్ళు స్లోగా స్పందించడం వల్ల మేము హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు వాళ్ళు కూడా రైతులకి త్వరగా కెనాల్ని ఓపెన్ చేసి ఇవ్వగలరు అని చెప్పేసి అన్నది. దానిపైన అధికారులు స్పందించి సోలార్ వాళ్ళకి గత వారం కిందట ఇవ్వడం జరిగింది. అయినా వీళ్ళు స్పందించి మా కాలువను మాకు తిరిగి ఇవ్వాలి అని మేము కోరుచున్నాం. ఓపెన్ కెనాల్ చేయాల్సిందిగా కోరుచున్నాం. సోలార్ వాళ్ళు మొత్తం బ్లాక్ చేసి కిందికి వాటర్ రాకుండా చేసినారు. అది కింద నీళ్లు లేక మొత్తం ఏరియా అంతా ఉల్లారిపోతుంది. నీళ్ళు వస్తలేవు. దాన్ని దయచేసి అధికారులకు అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము. అది మాకు రీఓపెన్ చేసి ఇవ్వగలరని ప్రార్థిస్తున్నాం.